ప్రతి ఒక్కరు చాలా మంది రోజుకి 2 గంటలు 3 గంటలు వాళ్ళు 5 అవర్స్ 6 అవర్స్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. సో దిస్ ఈజ్ సెలబ్రేషన్. ఎందుకంటే మనకు ఒక గురువు ఈ ఎర్త్ పైన అటువంటి గురువుని మేము ఎప్పుడు చూడలేదు. మరి మీలో కూడా చాలా మంది ఎవరు చూసి ఉండరు. ఆయన యుఎస్కి వచ్చింది కూడా చాలా తక్కువ. వచ్చారు 2, 3 సార్లు విజిట్ చేశారు ఆయన. మరి అప్పుడు మరి మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు. చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు. సో ఒకసారి మనం అంతా కూడా ఆ గురువు గారిని తెలుసుకుని ఆయన నడిచిన బాటలో ఆయన అడుగుజాడల్లో మనకి ఏదైతే నేర్పించారో శ్వాస మీద ధ్యాస, బీ విత్ యువర్ బ్రెత్ అనే నినాదంతో మీలో ఉన్న మీ గురువుని మీరు మేల్కొని మీ లోపల వచ్చే సంభాషణను వింటూ మీ లోపల ఉన్న క్లియర్ వాయిన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ క్లియర్ వాయిన్స్ అంటే మనలో దివ్యమైన శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మేల్కొల్పండి, అంటే అవేకెన్ చేస్తూ ఈ ధ్యానం అనే ఒక యోగేశ్వరులాగా మనం ఈ భూమి మీద ఎలా బతకాలి, ఒక సామాన్య మానవులాగా బతుకుతున్నాం. ఏదైనా కష్టం వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళడమో, లేకపోతే ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళడమో, లేకపోతే ఎవరికో చెప్పుకుని బాధపడడమో, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళడమో, ఇటువంటి పనులు చేస్తూ మన జీవితాన్ని అలా సాగిస్తూ ఉన్నాం. దానికి చరమగీతం పాడాలి. అది జన్మలు అయిపోయింది మనకి. మనకి ఎప్పుడు మనల్ని మనం తెలుసుకునే విధంగా మన జీవితాన్ని మార్చుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ ఎందుకు చేయాలంటే మన గురించి మనం తెలుసు, ఇతరుల గురించి మనకు అక్కర్లేదు. ఏ దేవుడి గురించి తెలుసుకోవాలనో, లేకపోతే ఇంకొకరి గురించి మనం ఏదో చేయాలనో, ఉద్యోగం చేయడం కోసం చదువుకోవాలి. అవి కోటి విద్య కూటి కొరకే, అది పొట్ట వరకే. కానీ మన గురించి ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు, ఒక గురువు తప్ప. కానీ గురువు కూడా ఏమంటాడంటే నీకు నువ్వుగా తెలుసుకో అనే నినాదంతో మాకు ప్రతి గ్రామానికి, ప్రతి సిటీకి, ప్రతి ఊరికి, ప్రతి కంట్రీకి, ప్రతి దేశానికి వెళ్ళి అందరికీ ధ్యానం నేర్పించాడు ఆయన. జోబులో ఒక్క పైసా లేదు, ఒకటే తపన ఏంటంటే నేర్పించాలి అందరికీ. ఆ నినాదంతో ఆ ఇన్స్పిరేషన్, మా గురువు గారి యొక్క ఇన్స్పిరేషన్ చూసి అన్ని ఫెసిలిటీస్ ఉన్న మనం ఎంతసేపు ఇంకా నాకు ఫెసిలిటీస్ కావాలి, ఇంకా నాకు సౌకర్యాలు కావాలి, ఇంకా నాకు డబ్బు కావాలి, ఇంకా నాకు పేరు కావాలి, ప్రఖ్యాతులు కావాలి, పరపతులు కావాలి, వీటి కోసం మన జీవితాన్ని ఒక రకంగా దుర్వినియోగం చేసుకుంటాం. ఒక రకంగా పేరు ప్రఖ్యాతులు ఎంతసేపు ఉంటాయి? ఏవైతే నశించిపోతాయి వాటి కోసం పరిగెడుతున్నాం. ఏవైతే మన దివ్యత్వాన్ని మనకు అందిస్తుందో, ఏదైతే శాశ్వతమైతే ఉన్నదో ఆ శాశ్వతాన్ని మనం కోల్పోతూ అనేక జన్మలు తీసుకుంటున్నాం ఈ భూమి మీద. సో వాటికి క్లోజ్ చాప్టర్, ఆ చాప్టర్స్ క్లోజ్ చేసి జన్మరాహిత్యానికి వస్తూ, అంటే జన్మలు లేకుండా ఈ జన్మలోనే మనం వీలైనంత వరకు అన్ని నేర్చుకోవాలి. లేకపోతే మిగిలితే ఇంకా 1-2 జన్మల్లో మనం ఈ యొక్క చాప్టర్ క్లోజ్ చేయాలి. నేను మానవుణ్ణి అని జన్మను క్లోజ్ చేయాలి. ఎందుకు క్లోజ్ చేయలేకపోతున్నాం? ఒక్కొక్కటి ఇచ్చే పాఠం ఒక్కొక్కటి ఒక రకంగా ఉంటుంది ఒక్కొక్క మాస్టర్ది. ఫస్ట్ మన జీవితంలో గోల్స్ ఉంటాయి. మన సంసారంలో నేను బాగా సంపాదించాను, నా పిల్లల్ని వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వాలి, నా కొడుకులు మంచి పేరు తెచ్చుకోవాలి, నేను మా ఊర్లో చాటింపు చేసుకోవాలి, మా కొడుకులు బాగా చదువుకున్నారని, లేదంటే నేను బాగా చదివించాలని, ఉత్తమ తల్లిదండ్రులుగా మేము తీర్చిదిద్దాలని ఎవరెవరికి ఆశయాలు తప్పులు. కానీ అవి ఎంతవరకు అంటే అది ఒక స్టేజ్కి వచ్చాక అయిపోతుంది. మీరు రిటైర్మెంట్ అయిపోయిన డబ్బులు సంపాదించిన అన్నీ ఉన్నాయి, ఏం చేస్తారు? వయసు పెరిగింది, ఏ ఆత్మ విద్య నేర్చుకోలేదు, ఏదో యోగా నేర్చుకుంటారు, హఠ యోగా, కాళ్ళు చేతులు సాగడం, బ్రెత్ తీసుకోవడం, అవి చేస్తారు. అవి ఎంతవరకు మనకి ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి? అనారోగ్యం వచ్చిందంటే లక్షలు కోట్లు ఖర్చు అవుతున్నాయి. కానీ మనిషి ఏమైనా తిరిగి వస్తున్నాడు అంటే గ్యారంటీ లేదు. మరి మనకి కరోనా ఏం పాఠాలు నేర్పించింది? మరి దానివల్ల మనం ఎంతమంది ఇబ్బందులు పడ్డాం, ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇబ్బందులు పడ్డాం. మరి అటువంటి విపత్తులు రాకుండా మరి మనం ఏం చేయాలి అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిందంటే లీవ్ ద ఫియర్స్. మనలో ఉన్న భయాలని మనలోంచి బయటకు పంపించాలి. ఎట్లా పంపిస్తారు? దానికి ఇన్స్ట్రుమెంట్స్ లేవు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవికి భయం ఉంటుంది, జంతువుతో సహా. ఏదో ఒక పులికో, సింహానికో, లేకపోతే కొన్ని జంతువులుగా తప్ప
అవి భయం తెలియదు, మనము భయపెడతాం వాటికి. జంతువులు భయం లేదు, యాక్చువల్లీ మనిషి భయపడడం వల్ల అవి ఉన్నాయి. మరి ఈ భయాలు తీయాలంటే ఏం చేయాలి? ధ్యానము, మెడిటేషన్. ధ్యానం అంటే ధి ప్లస్ యానము. ధి అంటే ఇది మనకు భౌతిక శరీరము, దీని లోపల సూక్ష్మ శరీరం ఉంది. ఈ సూక్ష్మ శరీరాలకు సముదాయము. మీరంతా ఏమనుకుంటున్నారంటే ఈ ఒక్క శరీరమే ఉంది, డాక్టర్ కూడా ఇంతే తెలుసు. ఈ బాడీలో 6 శరీరాలు ఉన్నాయి అంటే ఎవరికి అర్థం కాదు. ఎందుకు 6 ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎలా కనబడతాయి తెలియదు. మరి తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే మెడిటేషన్ చేయగా 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 ఒకానొక లెవెల్లో మనం ఉన్నప్పుడు దాని గురించి మనం తెలుసుకుంటాం. ఏమిటవి? మనకు కనిపించే భౌతిక శరీరము. మరి భౌతిక శరీరం శాశ్వతమైందంటే కాదు. మిగతా 6 శరీరాలు శాశ్వతం. శాశ్వతం అంటే అవి నువ్వు అంటే అవి నువ్వు కాదు. మరి చాలా మంది నిర్వాణ షట్కము అంటే శివుడి మీద ఒకటి నిర్వాణ షట్కం ఉంది. చాలా మంది పొద్దున్నేసి చాలా మంది పాడతారు. మరి దాంట్లో అన్ని చెప్పారు. నేను మనసును కాదు, బుద్ధిని కాదు, చిత్తాన్ని కాదు, అహంకారాన్ని కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నాహం అంటే ఇవేవి కాదు. మరి అంటే శివానంద రూప శివోహం శివోహం. ఎవరు అంటే శివుడి యొక్క ఆనంద రూపంలోనే శివోహం. శివోహం అంటే సో అంటే లోపలికి, హమ్ అంటే ముక్కు ద్వారాగా నోటి ద్వారాగా గాలి బయటికి అన్నమాట. ఈ సోహంలో ఉన్న యొక్క నువ్వు శివుడివి, ఇంకా ఇవేవి కాదు. అంటే ఈ భూమి మీద ఉన్న శ్వాస తీసుకుంటున్న ప్రతి జీవి శివుడితో సమానం. అందుకనే వేటిని కూడా చంపి తినరాదు. ఎందుకంటే నీలో ప్రాణం ఎలాగుందో జంతువులో కూడా ప్రాణం ఉంది. దీన్ని ఎవల్యూషన్ ఆఫ్ ది సోల్ అంటారు అన్నమాట. ఆత్మ యొక్క ఎదుగుదల ఎక్కడి నుంచి వచ్చిందంటే చెట్లలోంచి, పక్షుల్లోంచి, జంతువుల్లోంచి మనుషుల్లోకి వచ్చాం. మరి అవి మన బ్రదర్స్ అయినప్పుడు మరి వాటిని ఎలా చంపుకు తింటాం? ధ్యానం చేసేటప్పుడు వాటిని చంపి ఎందుకు తినకూడదంటే వాటి యొక్క ఫ్లెష్ మన యొక్క ఫ్లెష్ అంతా ఒకటే, అంతా క్రియేటెడ్ బై ది గాడ్. మీరందరూ ఏమనుకుంటున్నారు? నేను ఎక్కడ పుట్టాను అంటే తల్లి యొక్క గర్భంలో. రైట్, ఓకే. మరి మిమ్మల్ని ఎవరు తయారు చేశారు? అందరూ 100% ఏమనుకుంటారంటే నా తల్లి తయారు చేసిందేమో అనుకుంటారు, కానీ తల్లి తయారు చేయలేదు. ఆ సంగతి డాక్టర్స్ కూడా తెలుసు. వాళ్ళు ఏమంటారు? ఆటం యొక్క స్ట్రక్చర్ వల్ల తయారైంది. మరి ఏ ఆటం యొక్క స్ట్రక్చర్ వల్ల తయారైంది? పోనీ ఆటం యొక్క స్ట్రక్చరు కడుపు లోపల తయారైంది కాబట్టి ఓకే. మన కడుపులో కాకుండా బయట ఎవరైనా తయారు చేయగలరా? అదే ఆటం స్ట్రక్చర్ బయటకు తీసి ఎవరైనా తయారు చేయగలరా? చేయగలరు. వరల్డ్ ఎక్కడ లేదు ఇంతవరకు. అంటే ఎవరు తయారు చేస్తున్నారు? తల్లి గర్భంలో ఆస్ట్రల్ మాస్టర్స్ తయారు చేస్తున్నారు నీ యొక్క శరీరాన్ని. 9 months అవగానే బయటకు వస్తున్నావు నువ్వు అంటే ఏంటి? శరీరం లోపలికి నువ్వు వెళ్ళి నువ్వు శరీరంతో పాటు నువ్వు బయటకు వస్తున్నావు. నువ్వు శరీరం కాదు. నువ్వు శరీరం కాదని ఎలా తెలుసుకోవాలి? అక్కడ ఉంది అసలు. ధ్యానం చేయగా 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 నెలకు సంవత్సరానికి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఉన్నా మనకి యాస్ట్రల్ ట్రావెల్ కదలికలు వస్తూ ఉంటాయి లోపల. మనము ధ్యానం చేస్తుంటే రౌండ్గా గుండ్రంగా అటు ఇటు తిరిగిపోతూ ఉంటుంది. దాంట్లో నుంచి ఈ శరీరం నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాం. ప్రతిరోజు మనం శరీరం నుంచి బయటకు వస్తాం, కానీ మనకు తెలియదు, ఎరుకలేదు. దాన్ని యాస్ట్రల్ ట్రావెల్ అంటారు. యాస్ట్రల్ ట్రావెల్ మీద చాలా బుక్స్ చదవచ్చు మీరు. సో ఎందుకు చేస్తున్నామంటే మరి పిరమిడ్ యొక్క ధ్యానంలో ఏం జరుగుతుందంటే మామూలుగా ధ్యానం చేసేదానికన్నా పిరమిడ్ ధ్యానంలో ఏమవుతుందంటే చాలా ఫాస్ట్గా బాడీలో ఉన్న యాటమ్స్ అని రియాక్ట్ అవుతుంది. బాడీలో సెంటర్లో ఈ బ్రహ్మరంధ్రం అనేది ఉందన్నమాట, చిన్నది సన్న హోల్ ఉంటుంది అనమాట. దాంట్లోంచి ఈ విశ్వ చైతన్య శక్తి, ఈ విశ్వ చైతన్య శక్తి అంటే డార్క్ బ్లూ కలర్లో ఉంటుంది. మీరు స్పిరిచువల్ రియాలిటీ చూస్తే దాంట్లో అన్ని క్లియర్గా ఉన్నాయి. ఈ పిరమిడ్ ధరించడం వల్ల, ఈ పిరమిడ్ ధరించి పిరమిడ్లో నుంచి ధ్యానం చేయడం వల్ల, ఇలా పెట్టుకుని ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లోంచి విశ్వశక్తిని తీసుకుని వచ్చే యాంటీనా అనమాట. ఇది పాయింట్. ఇది ఏమవుతుంది? ఈ పైనుంచి కిందకి ఇలా దిగుతుంది అనమాట, ముందు వైపు అటు వెనక వైపు. అలాగా ఈ 4 వైపుల శక్తి అంతా కిందకి దిగుతూ ఈ శరీరం ఎక్కడైతే టచ్ అయి ఉందో ఆ టచ్ అయిన పార్ట్లో అంతా కూడా ఈ విశ్వ చైతన్య శక్తి అంటే